దీక్ష చేస్తున్న అయ్యప్ప స్వాముల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీస్ శాఖలో ఉన్నటువంటి వ్యక్తులు అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్న వారిపై కూడా పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది అంటూ కూడా పలువురు అయ్యప్ప స్వాములు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డీజీపీ కార్యాలయం వద్ద కూడా వారు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. తెలంగాణ హిందూ తత్వానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు డీజీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యాలయం ముందు కూడా ప్రస్తుతం ధర్నా చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వాములను అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా వారు దేని గురించి ధర్నా చేస్తున్నారు, వారి ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రస్తుతం బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ గణేష్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, లోపల ఏం రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఏం కోరుకున్నారు, ఎలా స్పందించారు? మేము అయ్యప్ప స్వాములం అందరం కలిసి డీజీపీ గారికి మెమోరాండం ఇవ్వడానికి పోతే నిర్దాక్షిణంగా మా స్వాముల పైన ఈ యొక్క పోలీస్ శాఖ నిర్దాక్షిణంగా లాఠీ చార్జ్ చేసింది. మా డిమాండ్ ఏముందంటే ఒకటే డిమాండ్, ఎవరైతే పోలీస్ అధికారి అయ్యప్ప మాల వేసినందుకు నిర్దాక్షిణంగా మేము ఇవ్వడం జరిగింది. అంటే అయ్యప్ప స్వామి మాల వేసుకోవద్దా? ఇది హిందూ రాష్ట్రం కాదా? ఇది హిందూ దేశం కాదా? కేవలం ముస్లింల కోసమే పనిచేసే కాంగ్రెస్ పార్టీ. ఇదే పోలీస్ శాఖలో అనేక మంది పోలీస్ అధికారులు గడ్డాలు పెంచుకొని టోపీలు పెంచుకొని నిధులు విరివస్తే వారికి ఎటువంటి మెమోలు ఇవ్వరు. కేవలం హిందువులన్నా హిందూ సంస్కృతి అన్నా వీళ్ళకి గిట్టదు. ఇదే పోలీస్ అధికారులు పెద్ద పెద్ద శర్వాలు వేసుకొని డీజీ లెవెల్లో డీసీపీ లెవెల్లో పోయి ఇతర పార్టీలో పాల్గొంటే వారికి మెమోలు ఇవ్వరు. కేవలం అయ్యప్ప మాల వేసుకున్నందుకు, హిందూ దీక్ష తీసుకున్నందుకు ఈ కాంగ్రెస్ పార్టీ ముస్లిం అపీజ్మెంట్ అసదుద్దీన్ రేవంతుద్దీన్ కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముస్లిం అపీజ్మెంట్ తయారు చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు సాములందరం కలిసి డీజీపీ గారికి వెళ్ళి లెటర్ ఇచ్చినాం. ఒకటే మా డిమాండ్ ఉంది, ఎవరైతే ఎస్ఐ గారికి ఏవైతే మెమో ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో ఇవే సమస్య ఇదే విధంగా పునరావృతం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సాములంతా అయ్యప్ప భక్తులంతా ఇదే డీజీపీ కార్యాలయం ముట్టడిస్తామని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఫైనల్లీ బీజేవైఎం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకున్నారు ఈ వైఖరి పట్ల? కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ముస్లిం అపీజ్మెంట్. ముస్లిం ఓట్ల కోసం, రాబోయే స్థానిక సంస్థల ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ముస్లిం ఓట్ల కోసం ఏదైతే జూబ్లీస్ లో ముస్లిం ఓట్ల కోసం అజరుద్దీన్ మినిస్టర్ చేసిర్రో అదే విధంగా ఈరోజు రాబోయే రోజులో ఈ జిహెచ్ఎంసీలో ఎంఐఎం పార్టీకి సంబంధించిన వ్యక్తిని మేయర్ ఎన్నికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నది, హిందూ మనోభావాలు దెబ్బతీస్తూ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇదే పంతా పోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హిందువులు అందరూ ఏకమై ఈ కాంగ్రెస్ పార్టీని గుండా పెడతారని చెప్తా ఉన్నా. చెప్పండి, పోలీస్ శాఖకి ఏం చెప్పాలనుకుంటున్నారు? పోలీస్ శాఖకు ఒకటే మేడం, ఆమె పోలీస్ శాఖకు మీకు ఒకటే విన్నపం చేస్తున్నాము. స్వామి చూడండి, ఎంతో నిష్ఠతో పవిత్రంగా ఈ మాల ధరించి స్వాములు పూజలు చేస్తారు, స్వాములు విధులు నిర్వహిస్తారు. స్వామి అయ్యప్ప స్వామి మాల అంటేనే చాలా నిష్ఠగా చేసే మాల. అటువంటి మాలని ఈరోజు డీసీపీ గారిని కోరడం జరిగింది. స్వామి, మీరు ఏదైతే మెమోరాండం ఎస్ఐ గారికి ఇచ్చారు అది హైందవ సమాజానికి ఒక భక్తిపరంగా చేసుకున్న ఉత్సవానికి మీరు విరుద్ధంగా ఇచ్చారు. మర్యాదపూర్వకంగా వచ్చేసి అయ్యప్ప స్వాములు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కానీ ప్రభుత్వం దానికి సహకరించలేదు. కానీ ఈరోజు ఏదైతే ఎస్ఐ గారి మీద మెమోరాండం ఇచ్చారో దాన్ని మేము వివరించుకోవాలి. స్వాములకు సదుపయోగాల్ని కల్పించాలి. కనీసం వారికి మధ్యాహ్నం పూట దీక్ష చేయడానికి కూడా ఈ స్వాములు పర్మిషన్ ఇవ్వట్లేదు. అటువంటి పర్మిషన్ లేనందుకు మీరు కనీసం ఈ పర్మిషన్ని ఇప్పియాలన్నట్టు మేము డీజీపీ గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చాము. ఇక్కడ చూస్తే పరిస్థితి అయ్యప్ప స్వామి మాల చూడకుండా, అయ్యప్పల్ని చూడకుండా కిందికి వేసి తొక్కుతున్నారు. కాళ్ళకు లాఠీ చార్జ్ చేసి కాళ్ళకు రక్తం పాలింది. మేడం, మేము చేస్తుంది మేము ఏదైనా ధర్నా చేసేసి ముట్టడి చేస్తామని వచ్చామా? మర్యాదపూర్వకంగా డీసీపీ గారిని కలిసేసి మెమోరాండం ఇచ్చిపోతాం. స్వామి, మీరు మెమోరాండంని ఒప్పుకోకపోతే మా పని మేము చేస్తామన్నట్టు చెప్పడానికి వచ్చాం తప్ప శాంతియుతంగా అయ్యప్ప స్వాములు వచ్చి నిలబడితే వారిపైన ఈటువంటి చర్య చేసుకోవడం ప్రభుత్వం ఒక వర్గాన్ని మెప్పేపట్టే విధంగా, ఒక వర్గానికి మేలు చేసే విధంగా, హైందవ సమాజాన్ని కించపడే విధంగా ఏవైతే పనులు ఉన్నాయో దీన్ని తక్షణమే ప్రభుత్వం మానుకోవాలి. లేదంటే దీని పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయని నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కడే, మీరు ప్రజాస్వామ్యం పద్ధతిలో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం మీది. ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీది. మీరు ఇటువంటి ఒక్క వర్గానికి
ఒక్క వర్గానికి పని చేస్తామంటే హైందవ సమాజం సనాతన ధర్మం ఎప్పుడు ఊరుకోదు. సనాతన ధర్మం పుట్టిందే ధర్మాన్ని కాపాడడానికి. సనాతన ధర్మం అంటే ధర్మాన్ని కాపాడతాం, దానికి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం. ఈ రోజు దెబ్బలు తిన్నాం, రేపు ప్రాణాలు ఇవ్వమంటా కానీ ఇవ్వడానికి సిద్ధం మేడం. ప్రభుత్వం దీన్ని ఎంబడే వినియోగించుకోవాలి సార్. చెప్పండి, పోలీస్ శాఖ దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు మేడం, మొన్న జరిగిన జూబ్లీ డైరెక్ట్ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, మేము ముస్లిం కోసం ఉన్నాము, ముస్లిం పార్టీ మాది, ముస్లిం ఉంటే కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఉంటే ముస్లిం ఉందని చెప్పారు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఈరోజు నమాజ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైతే రంజాన్ ఉంటుందో అప్పుడేమో వాళ్ళకి 5 టైం నమాజ్ చేసుకోవడానికి, వాళ్ళకి మధ్యాహ్నం పూట ఉపవాసం వినడానికి వెళ్తారు. ఏ ధర్మాన్ని మనం తప్పు పట్టడం. కానీ ఈరోజు మా యొక్క అయ్యప్ప స్వాములని ఈరోజు ఆయన మాలేసుకొని మరి ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగానికి లీవ్ ఏం పెట్టలే కదా. ఉద్యోగం చేసే ఒక వ్యక్తిని మరి ఈ విధంగా డీసీపీ గారు సస్పెండ్ చేయడం అని ఎంతవరకు సబబు అనేది మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎవరైనా స్వామి పూజలో ఉండి 41 రోజు నిష్ఠగా పూజలు చేస్తూ వారికి ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని చేసుకుంటూ వారి యూనిఫామ్ ధరించుకుంటేనే మెడలో ఒక కండ వేసుకొని తను మాలలో ఉన్నా అని ఒక భావన చూపించుకుంటూ ఆయన భక్తి శ్రద్ధలతో వాళ్ళు పనులు చేసుకుంటారు. ఈరోజు ఎందులో చేయట్లేదు మేడం. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు డిసెంబర్లో వచ్చినప్పుడు వాళ్ళ పూజలు అవి చేసుకుంటారు. వాళ్ళకి మనం అన్ని విధాల గవర్నమెంట్ సహకరిస్తుంది. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు రంజాన్ సమయంలో గవర్నమెంటే డైరెక్ట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కూర్చోబెట్టి ఇఫ్తార్ విందులు అవి ఇస్తుంది. ఏ రోజు కూడా స్వాములు మాకు పూజలు చేయండి, మాకు భిక్ష పెట్టించండి, మాకు అల్పాహారం పెట్టండి అని ఏ రోజు అడగలేదు. వాళ్ళు కేవలం పూజలు చేసుకుని వారి యొక్క భక్తి శ్రద్ధలతో చేసుకున్నటువంటి దాన్ని మరి ఈ విధంగా ఒక ఆఫీసర్ని, ఒక ఎస్ఐసార్ని ఈ విధంగా సస్పెండ్ చేయడం అనేది మేము అందరం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేడం. ఇలాంటి రానున్న రోజుల్లో జరగదు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, కాంగ్రెస్లో కానీ టీఆర్ఎస్ ఉన్నటువంటి ఎవరైతే మన హిందువులు ఉన్నారో లేకుంటే స్వామి మాల వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నాను, ఈ రోజు మరి మీరు అందరూ కూడా కాంగ్రెస్ కి ఓటేసి ఇలా గెలిపించారు. కేవలం ముస్లిం మాత్రమే వాళ్ళకి ఓట్లేదు మేడం, అన్ని మతాల వాళ్ళు వాళ్ళకి ఓటేసారు. మరి అన్ని మతాల వాళ్ళు ఓటేసినప్పుడు అందరికీ సమానమైనటువంటి హక్కులు కానీ లేకుంటే బాధ్యతలు కానీ ఉంటాయి. మరి ఈ రోజు మీరు కేవలము ఎవరైతే హిందువులు ఉన్నారో అయ్యప్ప స్వామి మాలేస్తున్నారో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాలేసిన వాళ్ళు లేరా? అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో మాలేసిన వాళ్ళు లేరా? సిపిఐ పార్టీలలో మాలేసిన వాళ్ళు లేరా? మరి మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా హిందువులే అని మీరు అందరిని హిందువులు పెట్టినప్పుడు ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ గెలిచేదా? జూబ్లీస్ లో మొత్తం ముస్లిం చేసారా? హిందువులందరూ వాళ్ళకి సపోర్ట్ చేయలేదా? అందరు కలిసి పార్టీ ఓటేసినా కదా ఇలా నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మీరు అందరూ కూడా సమాన భావంతో చూడాలి. ఒక రేవంత్ రెడ్డి గారితో ప్రభుత్వంతో కూడా కోరేది, ఇప్పుడు ఈ విషయం పైన ప్రభుత్వం ఎట్లా స్పందిస్తే బాగుంటుందంట మేడం, ఏ విధంగా అయితే ఇప్పుడు ఎస్ఐ గారిని సస్పెండ్ చేశారో ఆయనని ఇమీడియట్లీ ఆయన విధుల్లో తీసుకోవాలి. అదేవిధంగా రానున్న రోజుల్లో మరి ఈరోజు ఎవరైతే అయ్యప్ప స్వాములు మాల వేసుకొని ఎవరైతే ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు చేస్తున్నారో వారందరూ కూడా వారి యొక్క పూజలు చేసుకునేటటువంటి హక్కుని కల్పించాలి. దాంతోపాటు వారి ఉద్యోగంలో కూడా వారికి సమయానికి పూజల సమయం ఉన్నప్పుడు వారికి ఏ విధంగా అయితే రంజాన్ సమయంలో వారు నమాజ్లోకి అయితే పోతారో పర్మిషన్ తీసుకొని, అదేవిధంగా అయ్యప్ప స్వాములకు కూడా రేపు పొద్దున్న మధ్యాహ్నం పూట ఏదైతే పూజ జరిగినప్పుడు భిక్ష చేయడానికో లేకుండా అల్పాహారం చేయడానికి వెళ్ళినప్పుడు వారికి కూడా సరైన సమయాన్ని కేటాయించి మరి వాళ్ళకు కూడా అందరి విధంగా వారు కూడా పర్మిషన్ ఇవ్వాలని మేము ఈరోజు ప్రభుత్వంలో మేము డిమాండ్ చేస్తాం. మేమేం రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకున్నామంటే, ఎందుకు ఈ సీఎం వచ్చిన 2 సంవత్సరాలు చూసుకుంటే కనుక మా గుళ్ళ మీద దాడులు, మా పూజారుల మీద దాడులు, మా మతం మీద దాడులు, మా స్వాముల మీద దాడులు. మరి ఈయన ఏం చేద్దాం అనుకుంటుండు? ఇప్పుడు వాస్తవానికి ఏం చెప్పాలంటే ఈ స్వాముల మీద చూస్తే కనుక ఆయనకు ప్రాబ్లం ఏంది? అదే ముస్లిమ్స్ పండుగ వస్తే కనుక వాళ్ళకు 1 డే లీవ్ ఇస్తారు, లేదంటే సగం పూట లీవ్ ఇచ్చి పంపిస్తారు. మరి మా స్వాముల మీద ఎందుకు వివక్ష? మాకేం టైం ఇస్తారా? ఇస్తలేరు. మాలలు వేసుకుంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? హిందుత్వం పెరుగుతుంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? ఈ సీఎం రేవంత్ రెడ్డి వచ్చింది ఎందుకు? ఈ హిందుత్వాన్ని నామరూపాలు లేకుండా చేయాలని ఉద్దేశం అనేది. మా హైదరాబాద్ లో హిందుత్వం అనేది కూడా బాగా పెరుగుతుంది కాబట్టి ఆయనకు అది నచ్చట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన నెక్స్ట్ వచ్చే స్థానిక ఎలక్షన్లు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోదలుచుకున్నారు. అందుకే ఇట్లాంటివి అన్ని చేసి ప్రపగండాలు చేసి ఆ ముస్లిమ్స్ మైనారిటీ ఓట్లు అనేటివి చేజిక్కించుకోవాలని మన జూబ్లీస్ లో కూడా చూడవచ్చు. ఇట్లాంటి రెచ్చగొట్టే పదాలతో ఆయన గెలిచిండు. ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, ఆయన టార్గెట్ తోటి ఇదంతా పనులు చేస్తున్నాం మేము అనుకుంటున్నాం. స్వాముల దీక్షలో పాల్గొన్నారు, తమ కఠినంగా నిరసిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ సమస్య ఏంటి? ప్రభుత్వానికి ఏం హెచ్చరిస్తున్నారు?
ప్రభుత్వం కాంగ్రెస్ అని కాదండి, టిఆర్ఎస్ అయినా ఏ ప్రభుత్వం అయినా ఓట్ బ్యాంక్ కోసము హిందువుల పైన ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇదనే కాదు, అయ్యప్ప మాలనే కాదు, వేరే ఏదైనా సరే గుడిల పైన కూడా దాడులు అవుతున్నాయి. మళ్ళీ వాళ్ళు కూడా హిందువులే కదా, ముస్లిం. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు హిందువులే మొత్తము, ఎమ్మెల్యేలైనా మినిస్టర్లు అయినా వాళ్ళైనా. టిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కూడా మినిస్టర్లు మొత్తం హిందువులే కదా. మళ్ళీ అట్లాంటప్పుడు హిందువుల మళ్ళీ దేవాలయాలకు మీరు వెళ్తారు, వెళ్ళినప్పుడు మళ్ళీ దేవాలయాల పైన ఇన్ని గానం దాడులు అవుతున్నప్పుడు మీరు ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకుంటలేరు? హిందూ ముస్లిం గొడవలు కారణం ఎవరు? వీలే, పాలిటిక్సే. మీరు ఏ పార్టీ అని ఉండని, కాంగ్రెస్ ఉండు, టిఆర్ఎస్ ఉండు, ఏదైనా ఉండు, నువ్వు హిందువు అయినప్పుడు నీ ధర్మాన్ని నువ్వు కాపాడకపోతే ఇంకెందుకు మీరు ఉండి? మీరే కదా హిందూ ముస్లిం గొడవలు తీసేది. పోయి ఏదైనా ముస్లిం అడగండి మీరు, ఇట్లా మా వాళ్ళు ఇట్లా మీ ముస్లిం వాళ్ళు మా గుడిని గులగొట్టిరు, ఇది చేసిరు, మేము వాళ్ళని శిక్షిస్తే మీకు ఏమైనా ప్రాబ్లమ్ అని అడగండి. వాళ్ళు అబ్జెక్షన్, ఏం ప్రాబ్లం లేదని చెప్తారు. మళ్ళీ అలాంటప్పుడు మళ్ళీ హిందువులకి ఎందుకు ఇది అంది ప్రాబ్లం? ఓట్ బ్యాంక్ కోసమా? ఏంటి అసలు మీ సమస్య ఏంటి? స్వామి శరణం, ఈ అయ్యప్ప మాల ధరించారు కదండి 41 days. పోలీసు యూనిఫామ్ లో ఉన్న మా ఎస్ఐ గారికి ఇది ధరించొద్దు అని చెప్పారు, మెమో ఇష్యూ చేశారు. దానివల్ల ఇది ఇప్పుడు ధర్నా అయింది. మరి ఏమని చెప్తున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్పాలని? హిందువుల పైన ఇలాంటి దౌర్జన్యాలు ఆపేయాలని చెప్తున్నామండి, అంతే. ఇప్పుడు ఈ స్వామి శరణం అనేది 41 days నిష్ఠ దీక్షతో ఉంటామండి. ఎవరైతే దీనికి అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారో వాళ్ళని ఒక్కసారి మాల వేసి చూడమనండి. దీంట్లోని పవిత్రం తెలుస్తుంది, దీంట్లోని మెయిన్ ఏందో తెలుస్తుంది వాళ్ళకి. చెప్పండి, ఎట్లా చూస్తారు పోలీస్ శాఖ తీరును? ఒక ఎస్ఐని సస్పెండ్ చేయడానికి ఎట్లా చూస్తారు? ఓం స్వామి శరణమయ్యప్ప. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి వాళ్ళకి సపోర్ట్గా ఈ స్వాములంతా వచ్చినాము. కనీసం మీ తోటి సహచరుడు ఓ స్వామి మాలేసుకొని డ్యూటీ విధులు నిర్వహిస్తుంటే మీ కనీసం భక్తి లేకపోయినా, ఏ విధమైన దేవుడి మీద గౌరవం లేకపోయినా కూడా మీరు సాటి ఉద్యోగులు కూడా ఈ మెమో ఇచ్చి విధులకు రావద్దు అని బయటకు చాలా దారుణంగా ఖండిస్తుంది స్వాములుగా. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే పుట్టగతులు ఉండమని కూడా మేము చెప్తున్నాము. ఎందుకంటే హిందువుల వల్లే దేశంలో అత్యధిక జనాభా ఉన్న హిందువులు వాళ్ళ యొక్క మతాన్ని గౌరవిస్తూ వాళ్ళ దైవభక్తి చాటుకున్న నేపథ్యంలో మీరు ముస్లిమ్స్కి ఏకపక్షంలో వ్యవహరించడం అనేది చాలా దారుణమని కూడా చెప్తున్నాము. ఇలాగే కానీ మీరు ముస్లింలు వంతపాడుతూ ఉంటే మాత్రం ఏ హిందువు కూడా మీ గవర్నమెంట్ని స్వాగతించడు. ఇంకా రాబోయే రోజుల్లో మీకు పుట్టగతులు లేకుండా కూడా పోతామని తెలియజేసుకున్నాం. హిందువులు ఏకం కానంత వరకే మీ పప్పం గడుస్తుంది. హిందువులంతా ఏకపక్షంలో ఏకమైతే ఏ ఒక్క హిందూ వ్యతిరేక పార్టీ ఏది కూడా పురోగతి చెందదని కూడా నేను తెలియజేసుకున్నాం. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి. హిందువులు ఇప్పటికే చాలా మంది చూస్తున్నారు. హిందువులు ఏకమయ్యే రోజు దగ్గరలో ఉందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. చెప్పండి, పోలీస్ శాఖ తీరును ఎట్లా చూస్తారు? ఏం చెప్పాలని? నేడు పోలీస్ శాఖ ఈ రోజే కాదండి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే విధంగా వ్యవహరించింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇదే వ్యవహరిస్తుంది. ఒక గవర్నమెంట్ లో ఉన్న ఒక పోలీస్ శాఖనే కాదు, ప్రతి శాఖ హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి ప్రతినిత్యం ప్రయత్నిస్తుంటారు. పోలీస్ శాఖను మేము ఏమి తప్పుపట్టలేము. పోలీస్ శాఖ వారు వీరి నిర్ణయం కాకుండా గవర్నమెంట్ ఏదైతే ఇక్కడ అధికారులు ఉన్నారో వారు ప్రభుత్వానికి కొమ్ము కాసు, ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అదే వీళ్ళు కింద ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. వీరు ఒక్కటే వీళ్ళ సిద్ధాంతం, హిందువులను అవమానించాలి, ప్రతి చోట వీళ్ళని అవమానపరచాలనేది ఒకే మోటోతోటి వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే నేడు మొన్న జరిగిందో, అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఆయనకు అవమానం జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేడు రేపు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా హిందువులను సంఘటితం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ నిరసన ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? ఈరోజు అయ్యప్ప స్వామి మాల ధారణలో ఉన్నటువంటి ఎస్ఐకి మెమోరాండం ఇవ్వడం ఇది ఒక అయ్యప్ప స్వాములందరికీ అవమానకరమైన విషయం. ఆయన అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నాడా? అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నందరినీ ఇచ్చబెడుతున్నారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్నటువంటి అధికారి, ఒక బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్నటువంటి అధికారికి ఏ విధంగా అయితే అవమానం చేశారో అది అయ్యప్ప సమాజాన్ని మొత్తం అవమానం చేసినట్టు మేము భావిస్తున్నాము. రానున్న రోజుల్లో ఇలాంటి చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఇలాంటి ప్రభుత్వాలు ఎన్నున్నా కానీ మనం చూసినాం, ప్రజా వ్యతిరేకంగా ఎవరైతే ప్రభుత్వాలు ఉన్నాయో అవన్నీ కూలిపోవడం అనేది ఖాయమవుతున్నది. ఈ రోజు చూసినట్టయితే అయ్యప్పలు ఏ విధంగా అయితే శాంతియుతంగా నిరసన చేయడానికి వస్తే కూడా ఈరోజు ఒక ఉద్రిక్త పరిస్థితిని తీసుకురావడంలో పోలీసు వారు ఇంకా ఉన్నారు. పోలీస్ శాఖ వారికి మేము హెచ్చరించడం ఏంటంటే, ఇప్పుడు ఇకనైనా కానీ ఈ యొక్క అయ్యప్ప పూజలపై, హిందూ సమాజంపై జరుగుతున్నటువంటి దాడులను మీరందరూ
అందరూ ఏకకంఠంతో ఖండిస్తున్నారు. ఈ యొక్క విషయంపై మరి ఇంకోసారి పునరాలోచించాలని చెప్పేసి డీజీపీ గారిని